Hello everyone, welcome back to my channel Venni Pandu Diaries. Please subscribe to our channel andi alane mee friends and family ki share cheyandi. So ivalti vlog enti ante ma videos anni mee varaku ravali ante akkadiki bell icon dani hit cheyandi. So nee video pettukoni meeku notification vachestunna anamata. So ivala nenu mini intruchul nunchi konni aithe order chesanu. Okay, order chesanu. Avi nenu just tini ela unnai ani నా ఒపీనియన్ చెప్తానండి, రివ్యూ చెప్పట్లేదు. నేను యూట్యూబ్లో చాలా మందికి ఈ మధ్య రివ్యూలు చేయడం అనేది చాలా ట్రెండ్ అయిపోయింది. ప్రతి ప్రోడక్ట్కి రివ్యూ చేసేది బాగున్నా బాగాలేదని అంటారు, బాగాలేకపోయినా బాగాలేదని అంటారు. సో ఐ డోంట్ వాంట్ టు బీ ఇన్ దట్ పొజిషన్. బికాస్ వాళ్ళు బిజినెస్ చేసే వాళ్ళ కాడు మనం కొట్టకూడదు. మనం వాళ్ళకు అన్యాయం చేస్తే ఖచ్చితంగా దేవుడు మనకు కూడా చేస్తాడని నేను బాగా బిలీవ్ చేస్తాను. కాబట్టి నేను రివ్యూ ఇవ్వట్లేదు. ఓకే, ఇట్స్ నాట్ అబౌట్ ద రివ్యూ. నా పర్సనల్ ఒపీనియన్, నాకు నచ్చిందా నచ్చలేదా, వర్తా కాదా నేను పెట్టిన డబ్బులకి. ఓకే, ఇదే వాళ్ళ వీడియో అనమాట. లెట్స్ గెట్ ఇంటు ద వ్లాగ్. మనకు ఒక పార్సల్ వచ్చింది. దీనికోసం నేను గత 10 రోజులుగా వెయిట్ చేస్తున్నా, 10 రోజులుగా. సో ఎక్కడి నుంచి అంటే మినీ ఇంట్రుచులు. అందరూ మినీ ఇంట్రుచులు అంటున్నారు. అంటే రీసెంట్గా అందరూ ఫుల్ డిస్కషన్ పెట్టారు కదా పికిల్స్ గురించి. అండ్ నేను పికిల్స్ అయితే ఆర్డర్ చేసుకోలేదు, బికాస్ ఐఎమ్ నాట్ దట్ మచ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ పికిల్స్. అందుకే నేను స్నాక్స్ కొన్ని ఆర్డర్ చేశాను అనమాట ఫ్రమ్ మినీ ఇంట్రుచులు. సో లెట్స్ సీ ఎలా వచ్చిందో ఏంటో. బాబాయ్ ఓపెనింగ్ వీడియో కావాలి కదా, ఇంకా అందుకే తీస్తున్నాను అనమాట. ఇది నా డెస్టినేషన్కి వచ్చి కూడా 3 days అయ్యింది, బట్ వాళ్ళు షేర్ చేయడం. Finally, here is the box of mini intruchulu. The box first ఇదన్నమాట. కట్ చేసి టేస్ట్ చేద్దాం. స్మెల్ బాగా వస్తుంది. ఏమో అందరికి ఒక రివ్యూ ఇస్తారు. రాగి మురుకులు బాగున్నాయి. మనగాకు పొడి ఇది నేను తిన్నప్పుడు చూపిస్తాను. అండ్ ఇది లడ్డు, దీన్ని ఏమంటారు, ఫెన్నెల్ సీడ్స్, అవిసె గింజల లడ్డు. నాట్ బ్యాడ్. ఒక 11-12 వచ్చి ఉంటాయి. సమ్ 120-150 పడ్డది. ఫైన్ అనిపించింది నాకు. బాగుంది. మంచిగా నువ్వులు అన్నీ వేశారు. టేస్ట్ చాలా బాగుంది. లిటరల్లీ వీళ్ళ దగ్గర ఆర్డర్ చేసినప్పటి నుంచి నాకు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు తిందాము ఇట్లానే ఉన్నాను. నేను రోజు ట్రాక్ చేసేదాన్ని, పొద్దున సాయంత్రం ఎప్పుడు వీలు పడితే అప్పుడు. సేమ్ ఇంట్లో మా మమ్మీ ఎలా చేస్తుందో అలాగే చేస్తారు. బాగుంది. అంటే మేబీ ఒక్కొక్కసారి ప్రొడక్ట్స్ పాడైపోవచ్చు బికాస్ ఆఫ్ ట్రావెలింగ్ ఉంటుంది కదా, లేదా ప్యాకింగ్ ఇష్యూ వల్ల. దర్ సో మెనీ రీజన్స్. మనం ఇంట్లో వేసుకున్నా కూడా కొన్ని 1 month వచ్చేవి కూడా 10 daysకి పాడైపోయి ఉంటాయి. నేను కాదనట్లేదు. బట్ నేను చాలా మటుకు ఈ రివ్యూస్ చేస్తారు కదా మినీ ఇంట్రుచులు ప్రోడక్ట్స్, వాళ్ళ వీడియోస్ చూసాను. లిటరలీ అందరూ ఏదో ఒక ప్రోడక్ట్ పాడైపోయింది అంటున్నారు. నాకు అర్థం కావట్లేదు. నాన్ వెజ్ పికల్స్ ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కదా, అది బేసిక్ కదా. అది తెలియకుండా మీరు రివ్యూలు ఎలా చేస్తున్నారు? ఒకటి మెయిన్ పాయింట్ అది.
నేను మీ దగ్గర ఇంతకుముందు పికల్స్ కూడా తీసుకున్నాను, నాకు నచ్చింది, నచ్చలేదు నేను చెప్పట్లేదు. మా సిస్టర్కి ఎవరికో నేను పంపించాను, లేదు ఎవరు ఫ్రెండ్కి రెఫర్ చేశాను, వాళ్ళు కొనుక్కున్నారు, తిన్నారు, బాగుందన్నారు పికల్స్. నేనైతే మేము ఎప్పుడు జంపానియే కొంటాము, సో నేను పికల్స్ పెద్దగా తినను కాబట్టి నా ఫ్రెండ్కి ఒకరు రెఫర్ చేస్తే వాళ్ళు బాగుందని రివ్యూ ఇచ్చారు నాకు. ఓకే, సో పికల్స్ అది. అండ్ మిగతా స్నాక్స్ ఇవన్నీ బాగున్నాయి కదా, ఎందుకు అందరూ బాగాలేదంటున్నారు? సో ఇది డే 1 కదా, సో ఈ స్నాక్స్ ఎప్పుడైపోతాయో ఆ రోజు నేను రివ్యూ ఇస్తాను మళ్ళా. అంటే ఎవరి బిజినెస్ అయినా బాగా రన్ అవుతుంది అంటే వాళ్ళ బిజినెస్ని ఎలా కిందికి దించేయాలా అని చెప్పి ఫస్ట్ రెడీగా ఉంటారు మీ జనాలందరూ. ఇవాళ మనం, రేపు ఇంకొకరు ఖచ్చితంగా గ్రో అవుతారు. లేదా మనం ఒకరిని పడేయాలనుకుంటే అది కూడా అంతే, ఇవాళ ఒకరిని మనం పడేయాలనుకుంటే రేపు మనం పడిపోతాము. అంతేగాని ఈ నెగిటివ్ రివ్యూస్, నెగిటివ్ కమెంట్స్ మీకు ధైర్యం ఉంటే డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ పేజ్కి వెళ్ళి పెట్టచ్చు కదండి, అప్పుడు స్వాతి గారు బాగా రిప్లై ఇస్తారు కదా. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, ఏ బిజినెస్లో ఉన్న వాళ్ళనైనా కిందికి లాగేయాలి అని బ్యాడ్ రివ్యూస్ ఇవ్వకండి. బాగుంటే బాగుందని చెప్పండి, బాగాలేకపోతే బాగాలే అని చెప్పండి, వాళ్ళకు రీచ్ అవుట్ అవ్వండి. బట్ ఎవరో రివ్యూ చేస్తే దాని కింద వెళ్ళి మెసేజ్ ఎందుకు పెడుతున్నారు? టైం వేస్ట్ కదా. బాగుంటే బాగుందని వాళ్ళకే చెప్పండి, అంతేగాని ఇప్పుడు మీ గురించి మీతో కాకుండా మీ పక్కింటి వాళ్ళకి వెళ్ళి కంప్లైంట్ చేస్తే బాగుంటుందా? అస్సలు బాగోదు కదా. సో ఇది కూడా అంతే, మీ ఇన్ని ఇంట్రెస్ట్లనే కాదు, ఏ ప్రోడక్ట్స్ అయినా కూడా ఎవరి దగ్గర కొన్నామో వాళ్ళకి వెళ్ళి కంప్లైంట్ చేయాలి తప్ప పక్కన ఎవడో రివ్యూ అయ్యాడు కదా అని వాడికి వెళ్ళి కంప్లైంట్ చేస్తే యూజ్ ఉండదు. దట్స్ వాట్ ఐ మీన్ టు బి. బాగున్నాయి, నాకైతే చాలా నచ్చింది. సో అంటే నా ఒపీనియన్ చెప్పాలనుకున్నా, బికాస్ నేను చాలా మటుకు రివ్యూస్ చూసాను మినియన్ డ్రిల్ గురించి. పాజిటివ్ రివ్యూ చేసిన వాళ్ళ వీడియో కింద ఉండదు నెగిటివ్ కమెంట్స్. ఎవరైతే నెగిటివ్ చేసి ఉంటారో వాళ్ళ వీడియో కింద ఖచ్చితంగా కమెంట్స్ ఉంటాయి. ఏమని, మా పికిల్ పాడైపోయింది, ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలని తీసుకుపోయి బయట ఎక్కడ పెట్టుకొని ఉంటాం, అందుకే ఇది పాడైపోయింది. మనకు తెలుసు పచ్చళ్ళలో వాటిలో తేమ ఉన్నది పెట్టుకోకూడదు, లైక్ తేమ చేతులు పెట్టకూడదు, తేమ స్పూన్ పెట్టకూడదు అనేసి, అది బేసిక్. అని మనం ఫాలో అవ్వము, డైరెక్ట్గా మనం వాళ్ళని బ్లేమ్ చేస్తాము. ఏమని, ఇది పాడైపోయింది, వీళ్ళ కొన్నాం, మేము పాడైపోయింది అని. మనం దాన్ని ఎలా పెట్టుకున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. పాపం వాళ్ళు జస్ట్ ప్రిపేర్ చేసి ఇస్తారు మనకు పని లేకుండా. అట్లీస్ట్ మన పని ఏంటి, దాన్ని ప్రిజర్వ్ చేసుకోవడం, ప్రాపర్గా ప్రిజర్వ్ చేసుకోవాలా. మంచి ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకుంటే ఎందుకు పాడవుతాయి? మేము 3 months బ్యాక్ తెచ్చాం శ్రీశైలం నుంచి ఫిష్ పికల్, అది 1 month మేము మంచిగా ప్రిజర్వ్ చేసాం కాబట్టి ఇప్పుడు 3 months అవుతుంది, మంచిగా ఉంది టేస్ట్. ఎక్కడ కొన్నా ఎలా కొన్నా మనం ఎలా ప్రిజర్వ్ చేసుకుంటామన్నది ఇంపార్టెంట్, అర్థమైందా? అంతేకాని డైరెక్ట్గా వెళ్ళేసి ఒకరి కడుపు మీద కొట్టడం నాకు ఎందుకో నచ్చలేదు. సో లెట్స్ ట్రై, మనం కూడా చేద్దాం కదా. ఎందుకు అందరు ఇంత నెగిటివ్ చెప్తున్నారు అంటే నేను నెగిటివ్ చూసా, పాజిటివ్ చూసా. సో ఈవెన్ ఐ వాంటెడ్ టు గివ్ మై ఓన్ ఫీడ్బ్యాక్ అనమాట. సో అందుకే ఈ వీడియో నాట్ ఫర్ ద రివ్యూ, జస్ట్ నేను టేస్ట్ చేయాలనుకున్నాను వాళ్ళవి. నాకు ఇట్లా స్నాక్స్ ఇవన్నీ యాక్చువల్గా మా మమ్మీ ఇంటి దగ్గర చేసి పంపిస్తారు, ఇంకా మమ్మీకి ఎందుకు పని చెప్పడము, మనమే చేస్తున్నాం కదా అని చెప్పి నేను ఆర్డర్ చేశాను. ఇవన్నీ నాకు జస్ట్ 900 rupees పడ్డది. అండ్ నేను మునగప్పుడు ఎప్పటి నుంచో చేసుకోవాలనుకుంటున్నా, నాకు అది కుదరట్లేదు. సో అందుకే ఇంకా తెప్పించుకున్నాను. అది కూడా టేస్ట్ చేసి ఖచ్చితంగా చెప్తాను అనమాట. సో ప్లీజ్ అర్థం చేసుకోండి, ఊరికే బ్లేమ్ చేయకండి. వాళ్ళు చాలా కష్టపడతారు కదా పాపము, అంత నూనె సగ దగ్గర కూర్చొని ఇవన్నీ చేయడం నాట్ ఎన్ ఈజీ. ఈవెన్ మనమైనా ఒక 2 hours వెళ్ళి వంట చేసామంటే అంత పెద్ద ఫంక్షన్స్ ఉన్నప్పుడు స్ట్రెయిన్గా ఫీల్ అవుతాం కదా. సో అంతేగాని డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ మీద బ్లేమ్ వేసేస్తారు, మీ పికల్ పాడైపోయింది, మీ లడ్డు పాడైపోయింది, మళ్ళీ వాళ్ళ ఛానల్కి వెళ్ళి పెట్టరు తెలుసా. వీళ్ళందరూ వేరే ఎవడో పనికి మాల్లో రివ్యూ చేస్తే వాడికి వెళ్ళి పెడతారు. ఇట్స్ నాట్ అబౌట్, మీకు నిజంగా వాళ్ళది మిస్టేక్ అనిపిస్తే వాళ్ళకి చెప్పండి, మేడం ఇలా మాకు అయింది మేడం అని చెప్తే వాళ్ళు గెట్ బ్యాక్ అవుతారు, వాళ్ళు ఫర్దర్గా వాళ్ళ ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేసుకుంటారు. ఎప్పుడైనా మనం ఇన్పుట్స్ ఇస్తున్నాము అంటే ఆపోజిట్ పర్సన్ అది డెవలప్ చేసుకుంటారు, అర్థమైందా? అది ఇచ్చే విధానంలో ఇవ్వాలి, అంతేగాని ఒక వీడియో చేసేసి వాళ్ళది బాగాలేదు నువ్వు పెట్టి చేసి బిజినెస్ చేయి. బిజినెస్ అన్నాక చాలా కాంపిటీషన్ ఉంటుంది. మనకి యూట్యూబ్ ఎలా కాంపిటీషనో ఛానల్స్ అలాగే బిజినెస్లో కూడా చాలా కాంపిటీషన్స్ ఉంటుంది. అన్నిటి తట్టుకుని నిలబడే వాళ్ళు మాత్రమే సస్టైన్ అవుతారు, అర్థమైందా? ఆడపిల్లలు బిజినెస్ చేస్తున్నారు కదా అని చెప్పి ఆడపిల్లలే మళ్ళీ నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు తెలుసా.
నాకు అర్థం కాని విషయం అది. 1 or 2 నెగిటివ్స్ చాలా ఉన్నాయి, నేను లేదనట్లేదు. వాళ్ళ బిహేవియర్ కానీ, వాళ్ళ మాటలు కానీ, వాళ్ళ రిప్లై లేకపోవడం వల్ల కానీ అవి ఫైన్. నాకు అంటే జెన్యున్గా బాగున్నవి కూడా బాగాలేదని చెప్తున్నారు జనాలు. ఐఎమ్ సర్ప్రైజింగ్ అనమాట. సో ఇప్పుడు నేను ఇవన్నీ ఆర్డర్ చేసుకున్నాను కదా, ఇవన్నీ తిన్నాక ఒక 10 days అయ్యాక నేను మళ్ళీ చిన్న వీడియో చేస్తాను. నాకు నిజంగా బాగుందా లేదా నేను చెప్తాను, ఓకేనా? సో ప్లీజ్ కంప్లైంట్ చేయండి, అంతేగాని ఎవరో పని లేకుండా వ్యూస్ కోసం చేసిన వీడియో కింద వెళ్ళి కామెంట్లు పెట్టకండి. వాళ్ళకి రీచ్ పెరుగుద్ది, మీకు అర్థం కావట్లేదు. రివ్యూస్ చేసి నెగిటివ్ రివ్యూస్ ఇచ్చే వాళ్ళకి మనం ఎంత ఎక్కువ కమెంట్స్ పెడితే వాళ్ళకి రీచ్ పెరుగుద్ది. అది తెలియదు మీ గొర్రెలకి. మీ వల్ల వాళ్ళకి డబ్బులు వస్తుంది, మీకు ఏం రావట్లేదు. జస్ట్ కూర్చొని ఒకది నెగిటివ్ అంటే అవును వాళ్ళు నెగిటివ్ అని చెప్పి తానా అంటే తన్నానా అంటున్నారు, అంతే, ఇంకేం చెయ్యట్లేదు. సో దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు సే అన్నమాట. సో నేను చూసిన వాటిలో ఇదైతే మినీ ఇంట్రోచర్ నుంచి ఆర్డర్ చేశాను. ఇంకేమైనా పేజెస్ ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి. అవి కూడా నేను టేస్ట్ చేసి నా ఒపీనియన్ చెప్తాను. నేను రివ్యూ ఇవ్వట్లేదు, మరి రివ్యూ ఇచ్చేంత పెద్దదాన్ని కాదు నేను. జస్ట్ నాకు నచ్చిందా లేదా, నాకు క్వాలిటీ బాగా వచ్చిందా రాలేదా, ఇవి మాత్రమే డిస్కస్ చేస్తాను నేను. అంతేగాని ఏదో సినిమాకు రివ్యూ ఇచ్చినట్లు ఫుడ్కి వంటకి, ఇప్పుడు మనం ఇంట్లో వండుతాము, మన ఇంట్లో వాళ్ళు బాగాలేదు అంటే మనకు వండుతుందా లేదా, సేమ్ ఇన్ ద సేమ్ వే మనం ఒక్కోసారి బాగాలేనప్పుడు కంప్లైంట్ చేయడం ఫైన్. అంతేగాని ఎవరో పనికి మాలోళ్ళు పెట్టిన వీడియోలకి వీళ్ళ కింద కామెంట్లు ఇచ్చుకొని వాళ్ళకి పాపం రెవెన్యూ వస్తుంది తప్ప ఏం లాభం లేదు. మీకు అందరికి ఊరికి టైం బొక్క కమెంట్లు చేయడానికి. ఐ హోప్ ఇప్పటికైనా యూట్యూబ్లో ప్రజానీకం మారుతుందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.